నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ కూర అండి. ఇదిగోండి గుత్తి వంకాయలు అయితే నేను సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. కోసుకుని ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా కోసుకోవాలన్నమాట. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని ఈ విధంగా కోసుకుని నీటిలో వేసుకోవాలి, ఉప్పు నీటిలో. దీనికోసం అల్లం వెల్లుల్లిపాయలు చూసారండి, 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని ఇందులో కొంచెం ఒక స్పూన్ ధనియాలు వేద్దాం, ఒక హాఫ్ స్పూన్ కొంచెం జీలకర్ర వేద్దామండి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేద్దామండి. కొంచెం జీడిపప్పు, ఒక స్పూన్ నువ్వులండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై చేసుకున్నవి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసేద్దామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఒక చెక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి లైట్గాను ముద్ద కింద చేసుకుందామండి. ఇది కొంచెం నలిగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, చిటికెడు పసుపు అనమాట, కొంచెం సాల్టు, కొంచెం కారం కూడా వేసి మళ్ళీ మిక్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమం వంకాయల్లో పెట్టుకుందాం. ఈ వంకాయల్లో ఫిల్ చేసుకుందామండి. అన్నీ ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి. ఆ మిశ్రమం పెట్టేసుకున్నాం ఇందులో. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం. ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందాక ఒక చెక్క కొంచెం ఉల్లిపాయలు వేసాం కదండి, అందులో మిగతా ఉల్లిపాయలు ఇందులో వేసేయండి. ఆ ఆయిల్లో ఉల్లిపాయ, ఒక మిరపకాయ, చికెన్ కరివేపాకు కూడా వేసి అదే ఆయిల్లో ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి, మగ్గనిద్దాం. వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి. ఒక టమాటా కూడా వేద్దాం. ఒక టమాటా ముక్కలు చేసుకుని వేసుకుందామండి. టమాటా కూడా మగ్గిన తర్వాత అండి ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్, ఇందాక వేసాం కదా మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేసాం, ఇందులో కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇందాక కొంచెం చిటికెడు పసుపు వేసాము, ఇందులో కూడా కొంచెం వేద్దాం, చిటికెడు పసుపు, కొంచెం కారం వేద్దామండి. ఇందులో ఒక చిన్న స్పూన్ మసాలా పొడి వేసి, అదే ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ లవంగ, యాలక్కాయలన్నీ పొడి చేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న స్పూన్ వేసాను. మీరు గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు. ఒక చిన్న స్పూన్ మసాలా పొడి వేసి ఇందులో కొంచెం నీళ్ళు పోద్దాం. ఇది కొంచెం ఉడకనిద్దామండి, కొంచెం తెరలనిద్దామండి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి మిగిలింది కదండి, ఆ మిశ్రమం ఇందులో వేసేద్దాం. ఇందులో కొంచెం నీళ్ళు వేసి ఇది దగ్గరగా ఉడకనిద్దామండి. వంకాయలు కూడా వేసి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసేద్దామండి. ఇక్కడ చూసారా, ముందుగా మిశ్రమం పెట్టుకుని నువ్వులు, కొబ్బరికాయ, మొత్తం అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నీ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు అన్నీ, అది వంకాయల్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం కదా. ఈ వంకాయలు ఇప్పుడు ఈ కూరలో వేసేద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టరనమాట. చపాతీలోకైనా, రైస్లోకైనా, పుల్కాల్లోకైనా, దేనిలోకైనా అదిరిపోద్దండి కూర. అండి మధ్యలో మనం కలుపుకుంటూ సిమ్లో ఉడకనివ్వాలండి. కూర అయితే రెడీ అయిపోయింది. యమ్మీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. అడుగంటకుండా ఈ విధంగా అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. కూర అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా వంకాయ పళంగా ఉండాలి.
ఈ గ్రేవీతోటి ఈ కూర అన్నంలోకైనా మనకి చపాతీలోకైనా పులకాల్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఘాటుగా ఘాటుగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు మిక్స్ చేసాము అండ్ వేసాము, ఇందులో కారం కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. వావ్, యమ్మీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మీ ఫ్యామిలీకి పెట్టండి. వావ్, సూపర్గా ఉందంటారండి. సరేనండి, గుత్తి వంకాయ కూర మీరు కూడా చేసుకుని ఎలా ఉందో టేస్ట్ కామెంట్లో తెలియజేయండి. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.